ఎవరైతే కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు ఉన్నారో, కీలకమైనటువంటి సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డికో లేకపోతే వైసీపీ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అధికారులు ఉన్నారో, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి కీలకమైనటువంటి పదవులు, కీలకమైనటువంటి శాఖలకి బదలాయింపు, ప్రమోషన్లు ఇవన్నీ చేశారు అనే ఇంకొక చర్చ కూడా జరుగుతుందంటే ఈ చర్చ జరుగుతుంది అని అంటే డెఫినెట్గా చేసిన మాట వాస్తవమే అయి ఉండాలి. ఆ అధికారులు ఎవరు ఏంటి అనేది మనం డీటెయిల్గా చర్చించుకోవచ్చా సుభాకర్ గారు? ఖచ్చితంగా. ఇది కొన్ని రోజుల క్రితమే మనకి విశ్వసనీయ సమాచారం. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్లో పనిచేసిన, డిఎస్పీగా ఇంటెలిజెన్స్లో పనిచేసిన ఒక అధికారి అప్పటి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేస్తూ వైసీపీ నాయకులకి డబుల్ ఏజెంట్గా వ్యవహరించారనే ఒక ఆరోపణలు ఉన్నాయి. అదే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిఐడి విభాగంలో డిఎస్పీగా పనిచేస్తున్నారు. దట్టు రఘురామరెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే సిట్ ఏర్పాటు చేసిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, దాంట్లో అత్యంత కీలకంగా ఈ డిఎస్పీ వ్యవహరించారు. ఈయన పేరు విట్టల విజయ్ భాస్కర్. ఈయన ఇప్పుడు ఏదైతే ఫైబర్ గ్రిడ్ కానీ, అసెంట్ భూములు కానీ, స్కిల్ కేసు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, ఈ అన్ని కేసుల్లో ఇతను చాలా కీలకంగా పనిచేశారని, దానికి కృతజ్ఞతగా యాక్సిలరేటెడ్ పదోన్నతి కల్పించే ఒక విధానం, యాక్చువల్గా యాక్సిలరేటెడ్ పదోన్నతి అనేది చాలా తన డ్యూటీలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించి సమాజాన్ని, పౌరుల్ని, శాంతి భద్రతల్ని, ప్రజల ఆస్తుల్ని కాపాడే ఒక అరుదైన అసాధారణమైన ప్రక్రియలో మాత్రమే అటువంటి పదోన్నతి కల్పిస్తారు. ఇక్కడ దానికి సంబంధించి కేవలం కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబించిన ప్రతిపక్ష నాయకుల మీద వేధింపుల్లో భాగంగా ఏదైతే ఒక డాక్యుమెంట్ చేసి ఎఫ్ఐఆర్ కట్టడానికి అహోరాత్రులు కష్టపడ్డారో దానికి కృతజ్ఞతగా ఈ పదోన్నతికి సాక్షాత్తు సిట్టు అధికారి ప్రమోషన్ రికమెండ్ చేస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించడం, ఇతనితో పాటు ఇంకొక సిఐని కూడా అదేవిధంగా వీళ్ళిద్దరికంటే కూడా వీళ్ళ ముందు చాలామంది ఎక్స్పీరియన్స్డ్ అధికారులు పదవి కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కాదని వీళ్ళిద్దరిని ఈ డిఎస్పీని అడిషనల్ ఎస్పీగా, ఆ సిఐని డిఎస్పీగా ప్రమోట్ చేయమని, వాళ్ళ సేవలు నిరుపమానమైనవి, అవి వెలకట్టలేనివి, అంత సేవలు వాళ్ళు చేశారు కాబట్టి, ఇటువంటి కేసులు వాళ్ళు డీల్ చేశారు కాబట్టి మీరు వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వండి అనేది, ఆ ప్రమోషన్ ఇవాళ రేపో వాళ్ళకి గవర్నమెంట్ జీవో ద్వారా కల్పిస్తున్నారనేది మనకు తెలుస్తుంది. మరి ఇది విచారణకు వస్తే ఎవరెవరైతే దీనికి బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద చర్యలు ఉండే అవకాశం ఉంటుంది కదా, ఎవరి పర్యవేక్షణలో ఇదంతా జరిగింది అని. ఆ అధికారులు ఎందుకు ఇలా వ్యవహరించాల్సి వస్తుందంటే చెప్తే చేసేయాల్సిన పరిస్థితులు అధికారులకి ఎందుకు వస్తున్నాయి, వీళ్ళు ఎందుకు వింటున్నారు, తర్వాత వాళ్ళు కేసులలో ఇరుక్కోవాల్సి వస్తుంది కదా, వాళ్ళ సర్వీస్ రూల్స్ అతిక్రమించారనే ఇది వాళ్ళ మీద వస్తుంది కదా, ఎందుకు చేయాల్సి వస్తుంది అధికారులు మరి ఇట్లా? చట్టంలో ఉన్న లొసుకుని యాక్సిలరేటెడ్ అనే పదం, ఆ పదాన్ని ఉపయోగించి, అది చట్టంలో ఉంది కాబట్టి ఆ పదాన్ని ఉపయోగించి చేసామనేది, అది చట్ట పరిధిలో ఏదైతే లొసుకుందో ఆ పదం వేరే దానికి సంబంధించి, వీరోచితానికి సంబంధించి, ప్రజల ధనమాన ప్రాణాలకు సంబంధించి, లేదా తీవ్రవాదులతో పోరాడి విజయం సాధించి అటువంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే కల్పించే పదోన్నతులు ప్రతిపక్ష నాయకుల్ని వేధించడం కోసం పెట్టిన కేసుల్లో ఆ వెసులుబాటు తీసుకుని పదోన్నతి కల్పించడం అనేది అత్యంత విషాదకరమైన అంశమని చెప్పాలి. అంటే కనీసం వాళ్ళు వీళ్ళకి పదోన్నతి కల్పించండి అని వాళ్ళ పై ఆఫీసర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా ప్రపోజల్, వాళ్ళు కనీసం అడ్డు చెప్పే ప్రయత్నం చేయలేరా? ఉదాహరణకి ఇక్కడ మీరు ఒక్క మాట అఫ్ కోర్స్ ఇది పొలిటికల్ అయినా కానీ, ఉదాహరణకి తెలంగాణలో మనం చూసాం, కేసీఆర్ ఇప్పుడు గెలిచిన పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడానికి గవర్నర్కి సిఫార్సు పంపారు. ఇతన్ని నేను గవర్నర్ కోటాలో ఎంపిక చేయలేను అని చెప్పి గవర్నర్కు ఉన్నటువంటి విచక్షణాధికారం
ఉపయోగించి ఆమె పక్కన పెట్టేశారు. అధికారులు అలా చేయలేరా? లేకపోతే చెయ్యలేని పరిస్థితులు వాళ్ళకి ఏమైనా వస్తున్నాయా? ఇక్కడ మనం గడిచిన ఈ 5 సంవత్సరాల పాలనలో ఏ అధికారి అయినా గ్రామ స్థాయి నుంచి సెక్రటేరియట్ వరకు, సీఎంఓ వరకు ఇది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి వెనక్కు పంపించిన సంఘటన మచ్చుకైనా మనకి ఒక్క అంశం పట్లైనా మనకు అవగాహన, పలానా దాంట్లో పలానా ఫైల్ నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి పంపించిన పరిస్థితి ఉందా? మన దృష్టికి వచ్చిందా? ప్రజల దృష్టికి వచ్చిందా? నిబంధనలకు అతిక్రమించి ఇది చేయటం కుదరదు అని చెప్పేసి ఒక అధికారి అత్యంత నిజాయితీగా ఫైల్ తిరస్కరించారు అనేది మన నోటీసులో అయితే ఇప్పటి వరకు లేదు. ఇక్కడ ఎవరైతే ఈ సిట్ అధికారి ఉన్నారో రఘురామరెడ్డి, ఆయన డీజీపీకి నివేదిక పంపించడం, వీళ్ళకి ఆ యాక్సలరేటెడ్ పదోన్నతి కల్పించమని డీజీపీ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించడం, ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం ఆమోద ముద్ర వేసేసి పెట్టేయటం, ఇదంతా ఒకళ్ళు అనుకుంటే, పైవాళ్ళు అనుకుంటే కింద వాళ్ళంతా చేసేయాలి. దానికి చెయ్యం అనే శశపిషలకి ఇక్కడ తావులేదు. ఇది జగన్మోహన్ రెడ్డి జమానా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రైట్. మొత్తానికైతే ఎవరైతే ప్రతిపక్షాల మీదనో లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగానో ఒక రకంగా రాజకీయంగా అంతే ఉంది, ఇటు బ్యూరోక్రసీలో అంతే కనపడుతున్నట్టుంది. జోగి రమేష్ లాంటి వ్యక్తులు చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్తే ఆయనకి మంత్రి పదవి, ఇక్కడ ప్రతిపక్ష నేత మీద ఏమైనా కేసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటూ వస్తే వాళ్ళకి ప్రమోషన్లు, అంతే అనుకోవాలేమో కదా రాజకీయంగానైనా బ్యూరోక్రసీలోనైనా. ఈ మధ్య నిన్న ఇవాళ ఒక పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రవీణ్ ప్రకాష్ సీనియర్ ఐఏఎస్ అధికారి. అవును, ఇప్పుడు ఆయన ఎడ్యుకేషనల్ దీనికి కమిషనర్గా ఉన్నట్టున్నారు కదా. తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం 2 సార్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యంత కీలకమైన విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా, గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా చాలా మంచి పేరు తెచ్చుకున్న అధికారి, వెరీ హానెస్ట్ అధికారి అని మంచి పేరు ఉంది. ఆయన దళితుడు అనేది కూడా చెప్తారు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక పబ్లిక్ మీటింగ్ లో మోకాళ్ళ మీద వంగి నేల మీద ఆనిచ్చి, ఆయన మోకాళ్ళ మీద కూర్చుని సగం వంగి ముఖ్యమంత్రి చెవిలో చెప్పే పిక్కు, అది బహుశా అది పాతది, నిన్న ఇవాళ బాగా వైరల్ అవుతుంది. ఆ పరిస్థితి అద్దం పట్టే పరిస్థితి. ముఖ్యమంత్రి ఏదైతే ప్రజావేదిక కూల్చివేతకు ముందు అక్కడ మొట్టమొదటి సమావేశం పెట్టారో ఆ సమావేశంలో అధికారుల్ని అన్నా అని పిలిచాడు. వీళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి సాక్షాత్తు నన్ను అన్నా అని పిలిచారు అని చెప్పి. మొట్టమొదటిగా అన్నా అని పిలిపించుకున్న తన్మయత్వం చెందిన ఎల్వి సుబ్రహ్మణ్యం తర్వాత ఎటువంటి అవమాన భారంతో ఆయన బయటకు వచ్చాడో, ఆ తర్వాత తదిమందర అధికారులకి ఈ అన్నా అనే దానికి అర్థం వేరు, ఆ తత్వం అనేది లేటర్ ఆన్ నిదానంగా అర్థమైంది అధికారులకి. చెబితే చెయ్యాలి, ఎదురు చెప్పే పరిస్థితి లేదు. అది ప్రమోషన్ అయినా, ఇంకోటైనా, కేసు అయినా, ఏదైనా సరే ఇక్కడ నిబంధనలు అడ్డు రావు అనేది. అదేదన్నా ఉంటే ఆ నిబంధనలు కోర్టు దృష్టికి తీసుకెళ్ళి ఇదేంటని చెప్పేసి కోర్టు మందలిస్తే తప్ప, కోర్టు మందలించినా కూడా ఈ దేశంలో కొన్ని వందల కోర్టు ధిక్కరణ కేసులు అమరావతి హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.